హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వీడియోలో సూపర్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పెరుగు పచ్చడి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. చేసుకోవడం చాలా సింపుల్. అలాంటి రెసిపీ ఈ సమ్మర్‌లో ఒకసారి ట్రై చేయండి. సమ్మర్‌లో ఇలాంటి పెరుగు పచ్చడిలు చేసుకొని తింటే ఒంటిలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా పెరుగు పచ్చడి ట్రై చేయండి. ఈ పెరుగు పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. 2 మినిట్స్‌లో అయిపోతుంది. వంకాయలు మగ్గించుకుంటే సరిపోతుంది. వంకాయలు మగ్గబెట్టేసుకున్నాక చాలా సింపుల్‌గా పెరుగు పచ్చడిని కలిపేసుకోవచ్చు. అన్నంలో ఏసుకొని తింటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ పెరుగు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి పావు కిలో వంకాయలను తీసుకోవాలి. వంకాయలను తీసుకొని నీట్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు పుచ్చులు అది ఏమీ లేకుండా కట్ చేసుకుంటాం కదా! ఒకవేళ పుచ్చులు లేకుండా వంకాయలు ఉన్నట్లయితే గనక వాటిని మగ్గించుకొని ఆ విధంగా కూడా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. వంకాయని డైరెక్ట్‌గా మగ్గించుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. వంకాయ ముక్కలని కట్ చేసుకున్నాక ఒక బౌల్‌లోకి నీళ్ళు తీసుకొని నీటిలోకి వంకాయ ముక్కలను వేసుకోవాలి. అందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కనే పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే వంకాయ ముక్కలు నల్లగా అయిపోవండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి 6 పచ్చిమిరపకాయలు, ఒక ఇంచు అల్లంని ముక్కలుగా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసుకోవాలి. చిక్కటి పెరుగు తీసుకుంటే కమ్మగా ఉన్న పెరుగు తీసుకుంటే మరింత బావుంటుందండి. మనం తీసుకున్న పెరుగుని ఒక్కసారి బాగా కలుపుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని, బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని, మనం కట్ చేసి పెట్టించుకున్న వంకాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న వంకాయ ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు పూర్తిగా చల్లారేలోపు ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పప్పులన్నీ ఫ్రై అయిపోయాక ఇందులోకి కాస్త కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగలోకి మగ్గించుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కసారి మిక్సీలో వేసుకొని ఒక పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న పోపు మిశ్రమాన్ని అంతటిని వేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర ఆకును కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీటన్నిటిని వేసుకున్నాక పెరుగు పచ్చడి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే గనుక కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫైనల్‌గా సన్నగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్‌గా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.